హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు ది మోనికా బూరెడ్డి అండ్ వ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా టేస్టీగా లొట్టలేసుకొని అబ్బా నోరూరించే లివర్ ఫ్రై ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా యమ్మీ 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 టేస్ట్ ఉంది. ఇక మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మోనికా బూరెడ్డి అండ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొడితే మరిన్ని వీడియోస్ వస్తాయి మీకు. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వెయిట్ చేయకుండా. ఫస్ట్ వచ్చేసి లివర్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని బౌల్లో క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి మగ్గేంత వరకు కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మగ్గనిచ్చుకున్న తర్వాతకి లివర్ని యాడ్ చేసుకున్నాను. శుభ్రం చేసుకున్న లివర్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా మగ్గనించేంత వరకు 10 మినిట్స్ చేయాలి. ఇగో వాటర్ వస్తున్నాయి చూసారా, ఆ లివర్లో నుంచి వాటర్ అంతా వచ్చి వాటర్లో ఈ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము ఆయిల్లో. ఆ తర్వాతకి తగినంత ఉప్పు తగినంత కారం యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం యమ్మీ యమ్మీగా వచ్చింది. ఇంకా 10 మినిట్స్ మగ్గనిచ్చుకుందాము. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ లివర్ ఫ్రై తింటాం. కొంతమందికి దీనివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం అల్లం యాడ్ చేసుకుందాము. అల్లం ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ అల్లాన్ని దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిస్తాము ఒక 4 మినిట్స్. ఆ తర్వాతకి మనం తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే లివర్ అనేది తొందరగా కుక్ అవుతుంది. సో అందుకే లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ యమ్మీ యమ్మీగా ఉండేది చికెన్ లివర్ ఫ్రై ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ యాడ్ చేయకూడదు మనము. ఇప్పుడు వచ్చేసి తగినంత కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇందాక ఆల్రెడీ ఉప్పు యాడ్ చేశాను ఫ్రెండ్స్, అందుకే ఉప్పు వేసుకోవట్లేదు ఇంకా. సో దీన్ని కలిసేంత వరకు మనం మొత్తం ఆ లివర్కి అంతా కర్రీకి అంతా పట్టేంత వరకు చిన్నగా స్పూన్ తోటి మనం కలుపుకుందాము. తర్వాతకి మసాలా యాడ్ చేద్దాము. ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 3 మినిట్స్ మనం మగ్గనిచ్చుకుందాము. మగ్గిన తర్వాతకి మసాలా వేసి ఒక 4 మినిట్స్ మంచిగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా యమ్మీ యమ్మీగా నోరూరించే లివర్ ఫ్రై. ఇంకొక చిన్న ట్రిప్ చెప్తాను. నాన్ వెజ్ దేంట్లోనైనా జీడిపప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇగో జీడిపప్పు కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ నాన్ వెజ్లోనైనా కొంచెం అంతా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. ఈ గరం మసాలా అంటే దీంట్లో జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలుక్కాయ, బిర్యానీ ఆకు అన్నీ దోరగా వేయించేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. అప్పటికప్పుడుకి మిక్సీలో గ్రైండ్ చేసుకొని నాన్ వెజ్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే నేను చేశాను గరం మసాలా, సో యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసి కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. చూస్తుంటేనే అబ్బా నోరూరిస్తుంది నాకైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ ఫుడ్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. బాయ్ ఫ్రెండ్స్.